సర్కార్ భూముల అన్యాక్రాంతం, కబ్జా కోరల్లో ప్రభుత్వ భూములు, వందల ఎకరాలు మాయం చేసిన బడా పారిశ్రామికవేత్త, గవర్నమెంట్ భూమిలో అక్రమంగా వెలిసిన నిర్మాణాలు, చోద్యం చూస్తున్న అధికారులు, రాజకీయ నాయకుల అండతో రెచ్చిపోతున్న రియల్ మాఫియా అని బ్రేకింగ్లు చూస్తుంటాం. అదేందో గాని గరిబోళ్ళు ఎడన్న గింత నీడ చూసుకుంటే చాలబ్బా, మొత్తం తరికే మారిపోతుంది. అటు పోలీసులు ఇటు పబ్లిక్ ఆపుమని ఎంత బతింలాడినా ఇనలే. జేసీబీలు వస్తూనే ఉన్నాయి, రపరప గూలగొడతనే ఉన్నాయి. ఖాళీ ట్రాక్టర్లు వచ్చుడు, లోడు నింపుకొని పోవుడు. ఖమ్మం వెలుగుమట్ల కాడ గిది పరిస్థితి పొద్దుగాల. ఇది భూదాన్ భూమి. కొందరు రేకులిండ్లు కట్టుకుంటే కొందరు బంగ్లాలు లేపిండ్రు. లేలే, ఇది సర్కార్ భూమి, ఖాళీ చేయాల్సిందేనని పోలీసులను ఎంట పెట్టుకొని ఆఫీసర్లు వచ్చి గీ పనిచేసిండ్రు. ఇండ్లు పోతున్నాయని ఇల్లది ఒక ఏడుపు కాదుల్లా. 8 ఏళ్ళు సార్ ఏడుండి బట్టి ఏడకింత నీళ్ళు లేదు నాకు. ఎడిపోవాలి ఇప్పుడు. ఇన్నేళ్ళ మంచి ఏం కాదమ్మా అన్నారు. 2,40,000 కట్టి నెలలో పని చేసుకొని ఇప్పుడు ఖాళీ చేయమంటే ఏడకు పోవాలి, అస్సలు అర్థం కావట్లేదు. సవాలా బతకాలన్నట్టు ఉంది సార్ మాకు. ఇప్పుడు ఉన్నదానికి ఏదో అమ్ముకొని ఏదో చేసి ఇంతవరకు కట్టుకున్నాం. ఇప్పుడు సడన్ గా కూలగొడుతున్నాం, మేము ఏం చేయాలో అర్థం కావట్లేదు. స్కూల్లో ఆయమ్మ పని చేసుకుంటూ పిల్లగాళ్ళని పోషించుకుంటూ ఉంటున్నా సార్. మాకేమీ లేదు సార్, మాకు ఆధారం లేదు సార్. మాకున్నది ఇల్లు ఒకటే సార్, భూమి లేదు, ఏమీ లేదు, డబ్బులు లేదు, అన్ని అమ్ముకొని వచ్చినాం సార్. ఇప్పుడు మాకు ఏది లేకుండా అయింది. ఉన్నాయి అన్నయ్య అన్ని బంగారం గింగారం పెట్టి లోన్లు తీసుకొని ఇల్లు కట్టుకుని ఇప్పుడు ఇల్లు కూడా పోతే నా పరిస్థితి ఏందండి. కానీ ఏండ్లకెంచి గిన్నిగనం ఇండ్లు కడుతుంటే ఆఫీసర్లకు అగవడకుండొచ్చునా మీదికెళ్ళి నల్ల కనెక్షన్ ఇచ్చిండ్రు, కరెంట్ సప్లై చేస్తుండ్రు, బరాబర్ ట్యాక్స్ కూడా వసూలు చేస్తుర్రట. కేసు కోర్టులుండగానే గింత జబర్దస్త్ చేస్తుండ్రని పబ్లిక్ అంటున్న మాట. ఇదే ముచ్చట ఆఫీసర్లను అడిగితే సిసిఎల్ఏ ఆదేశాల ప్రకారం కలెక్టర్ గారు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇప్పుడు కొద్దిగా టైం లేదు, తర్వాత నియంగానే ఇది గవర్నమెంట్ భూమి అయితే వీళ్ళందరికీ డబల్ బెడ్రూమ్ ఇంట్లో, ఇందిరమ్మ ఇంట్లో ఏదోటి కట్టిండ్రి సార్లు. మస్తు దుఃఖమెల్ల వస్తాండ్రు పాపం.